మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముఖ్యంగా ఈ శ్వాసకోశ సంబంధ రోగాలు చిన్నపిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళకు కూడాను వస్తున్నాయి. కానీ చిన్నపిల్లల్లో వచ్చే దారి వేరే. వాళ్ళకి పాలు మరియు చాక్లెట్లు ఎక్కువగా పిల్లలు తింటున్నారు, అంటే తాగుతున్నారు. ఈ పాల వల్ల వచ్చే భయానక హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురించి ఆల్రెడీ చెప్పాను మీకు. అంటే పిల్లల్లో రోగ నిరోధక శక్తి తక్కువయ్యేదానికి మూల కారణం పాలు తాగటం వల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్. అంటే మీరు పిల్లలకి వచ్చే ఈ ఆస్తమా శ్వాసకోశ సంబంధ రోగాలు పూర్తిగా బాగా కావాలంటే ముఖ్యంగా మీరు పిల్లలకి పాలు ఇవ్వటం మానేయాలి, పూర్తిగా మానేయాలి. పెరుగు మజ్జిగ పర్వాలేదు, కానీ రోగాలు ఎక్కువైన తర్వాత ఆస్తమా ఎక్కువ ఉన్న తర్వాత ఈ పెరుగు మజ్జిగ తాగినా కానీ కొందరికి ఇబ్బంది అవుతుంటాయి. కాబట్టి మొదలు ఈ పాలు సంబంధించిన పదార్థాలన్నీ ఆపేస్తే ఒక 3 నెలలు చాలా వేగంగా కోలుకుంటారు పిల్లలు. దానికి తోడు పాలు ఇవ్వద్దు అంటున్నారు, ఏమి ఇవ్వాలి అని ప్రశ్న వస్తుంది. దానికి తోడు కొబ్బరి పాలు, నువ్వుల పాలు, సజ్జ పాలు ఇలాంటివి చాలా హ్యాపీగా పిల్లలకి మీరు పట్టుకోవచ్చు, ఏమీ ఇబ్బంది ఉండదు. దాని తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం నువ్వులు, సజ్జలు చాలా ఉత్తమమైనవి. పాల కంటే 1000 రెట్లు మంచిది. కాల్షియం కూడాను పాల కంటే 10 రెట్లు ఉంది నువ్వుల్లో. సో అది అందరూ గమనించాల్సిన విషయం. అంటే మీ పిల్లలకి ఆస్తమా శ్వాసకోశ సంబంధ రోగాలే కాకుండా ఈ జలుబులు, వైరల్ ఇన్ఫెక్షన్స్, అలర్జీస్ ఇవన్నీ 3 నెలల్లో దూరం చేసుకోవాలంటే మీరు పిల్లలకి పాలు ఇవ్వటం పూర్తిగా ఆపేయాలి. ఆపేసిన తర్వాత సిరిధాన్యాల్లో ముఖ్యంగా శ్వాసకోశాన్ని, అది ఆస్తమా ఉండొచ్చు, క్షయరోగం ఉండొచ్చు, క్యాన్సర్ రోగం ఉండొచ్చు, వీటన్నిటికీ రామబాణం ఏమిటంటే కొర్రలు, అండుకొర్రలు. అంటే కొర్రలు, అండుకొర్రల్ని 2 రోజులు ఎక్కువగా వారంలో తింటూ, అరికెలు, సామెలు, ఊదులు ఒక్కొక్క రోజు తింటూ ఉంటే మీకు ఈ శ్వాసకోశ సంబంధ రోగాలన్నీ దూరం అయ్యేదానికి ఏ ఇబ్బంది ఉండదు. ఇంకా ఒక అడుగు ముందుకు వేసి మీకు చెప్పాలంటే కషాయాలు, పసుపు కషాయము, శుంఠి కషాయము, తర్వాత సాదాపాకు కషాయము, తర్వాత వేప ఆకు కషాయం. మంచి వేపాకు తీసుకొని కషాయం చేసుకొని ఒక వారం, సాదాపాకు ఒక వారం, ఈ 4 కషాయాలు సతతంగా వారం తాగిస్తుంటే పిల్లలకి చెప్పాను కదా, క్యాన్సర్ అయినా, క్షయ అయినా, ఆస్తమా అయినా, అలర్జీస్ అయినా అన్నీ దూరం అవుతాయి. మరిన్ని హెల్త్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.